ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గత కొద్ది రోజులుగా టీడీపీ ఖాళీ అయిపోతుంది. ఎమ్మెల్యేలు అందరూ జంపని సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీకి 30 మందికి పైగా సీనియర్ నాయకులు గుడ్ బై చెప్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం పొత్తులే అంటున్నారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పార్టీని నమ్ముకున్న చాలా మంది సీనియర్ నాయకులు టికెట్ కోల్పోతున్నారనేది విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటులో చంద్రబాబు పవన్ల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. టికెట్స్ సర్దుబాటుకు ఎన్నిసార్లు మీటింగులు పెట్టుకున్నా కూడా పంచాయతీ తెగట్లేదు. ఇదిలా ఉండగా మాకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని టీడీపీ నేతలు గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఒకవైపు పవన్, మరొక వైపు టీడీపీ సీనియర్ నాయకులకు ఏం చెప్పాలో, ఎలా సర్దుబాటు చేయాలో తెలియక చంద్రబాబు లోలోపల కుమిలిపోతూ ఏడుస్తున్నారట. తాను ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే 40 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కష్టాలు ఎప్పుడూ రాలేదని తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. 2024 ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న కొద్దీ చంద్రబాబుకు మరింత టెన్షన్ పెరిగిపోతుంది. పైకి మాత్రం సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ తెర వెనుక మాత్రం బాబుకు వ్యతిరేకంగా కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయని అంటున్నారు. అసలు జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలో అన్న విషయాన్ని కూడా చంద్రబాబు ప్రకటించలేకపోతున్నారు అంటేనే అర్థం చేసుకోవాలి చంద్రబాబు ఎంత నలిగిపోతున్నారు అనేది. ఒక్కసారి ఆ ప్రకటన చేస్తేనే చాలా మంది టీడీపీ నాయకులు వైసీపీలోకి క్యూ కడతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక చంద్రబాబు ఎప్పుడైతే సీట్స్ అనౌన్స్ చేస్తారో అప్పుడు మూకుముడిగా టీడీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్తారని భారీగా అంచనాలు ఉన్నాయి.